ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేతలు మన గోవర్ధన్ రెడ్డి, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ప్రముఖుల్లో బంజారాహిల్స్ డివిజన్కు చెందిన నవీన్, నితిన్, సిద్ధు, సాయి బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో కుంటుపడ్డ అభివృద్ధిని గాడిన పెట్టడం కేసీఆర్ పాలనతోనే సాధ్యమని ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యమత్యంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని పార్టీ ఇన్ఛార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఊసిరివెల్లిలా పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్కు ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు, తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు. అనేక కష్టాలు నష్టాలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, దాదాపు మీ సహకారంతో, అంటే మీ ముందున్న తరం, అంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కానీ విద్యార్థులందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన మీ విద్యార్థులే. అందుకే అమరవీరులందరూ కూడా మీ తరపున మా తరపున ఒకసారి చప్పట్లతోని ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతోమంది అమరులైనరు. ఆ అమరులైన ఫలితమే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది. దాదాపు 1200 మంది యువకులు, అంటే మీలాంటి మిత్రులు తెలంగాణ రాష్ట్రం రాదేమో, ఎంత ఆంధ్ర పాలకులు లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది, ఇంత బాధ పెడుతుంది, మా కాంగ్రెస్ పార్టీకి మాకు తెలంగాణ ఇచ్చేటట్లేదని చెప్పి చాలామంది బాధతో కృంగి కుసించిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోరు. దీనికి కారణం ఓన్లీ కేసీఆర్, మన కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నిజంగా 2004లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో పోటీ చేసినప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాటిస్తేనే అప్పుడున్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది. రాను 2009 దాకా చూసిన కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటట్లేదని చెప్పేసి మళ్ళా పోరాటం సిద్ధమైపోయేసి తెలంగాణకు చేసిన విద్యార్థుల సహకారంతో, మీలాంటి యువకుల సహకారంతో అందరితోటి కలిసి పోరాటం చేసి దాదాపు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి వరకు కొట్లాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 100% కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి 4 కోట్ల సబ్బండ వర్గాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేశారు. సబ్బండ వర్గాలు ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. ఇప్పుడు చెప్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చింది